ప్రభు అయిన యేసు నామం పేరిట అందరికి మరి ఒక పర్యాయం వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునితో మనం మాట్లాడాలని ఆశపడుతూ మనం అందరు కూడా ఈ యొక్క సన్నివేశాన్ని ధ్యానం చేసుకుందాం. ఇదను ప్రత్యేకంగా పర్సిస్టెంట్ ప్రేయర్, ఎడతగా మనం ఎలాగ ప్రార్థన చేయవలను, దేవుడు ఎందుకు దాన్ని ఇన్సిస్ట్ చేసినాడు దాని మీద మనం కొద్దిసేపు ధ్యానం చేస్తాం. అంతకుముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసప్పా ప్రార్థన నేర్పించిన మా గొప్ప తండ్రి, నాయన మా మధ్యలో మీరు వచ్చి ప్రభా మాకు బోధించమని అడుగుచున్నాం ప్రభా. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏదో నాయన బిడ్డలకు తెలియపరిచి ప్రభా, ప్రతి నిత్యం కూడా నాయన మా జీవితంలో అలవరుచుకొని నీతో మాట్లాడే భాగ్యం అందరు కూడా దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం ఇక్కడ చూసినట్లయితే సువార్త భాగంలో అనేక అంశము మనం ధ్యానం చేస్తున్నాం. అందులో ఒకటి ప్రార్థన గురించి. యేసయ్య శిష్యులు అడుగుతున్నారు, ప్రభా యోహాన్ తన బిడ్డలకు శిష్యులకు ప్రార్థన నేర్పించారు, మీరు మాకును నేర్పండి అంటే పరలోక ప్రార్థన ఆయన నేర్పించాడు. పరలోకముందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం ఈ భూలోకంలో కూడా వచ్చును గాక అని చక్కగా నేర్పించి అటు తర్వాత భూమి మీద అనుదిన ఆహారం మాకు దయచేయమనేది నేర్పించారు. అంతకంటేనో మరి ప్రాముఖ్యంగా కొన్ని సన్నివేశాలు మనం చూస్తాం. ప్రార్థన అనగా మనం దేవునితో మాట్లాడడం. అయితే ఆయన మనతో ఎప్పుడు మాట్లాడతాడంటే మనం వాక్యం చదివినప్పుడు, ఏదైతే మనం అంశం పెట్టి ప్రార్థన చేసినామో, ఒకవేళ అప్పుల కోసం ప్రార్థన చేసినామంటే అక్కడ డబ్బు గురించి ఒక వాక్యం మనకు దేవుడు ఇచ్చింటాడు, లేకుంటే అప్పు ఏ రీతిగా చెల్లించాలనో దాన్ని మనకు నేర్పించింటాడు. ఆ రీతిగానే ఎన్నో సమస్యలు మనము ప్రార్థన చేసినప్పుడు సమాధానమైన వాక్యాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనము చాలా బాధతో వేదనతో ఉండేటప్పుడు ఆయన నిన్ను గూర్చి విచారించేవాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయమని మనకు బోధిస్తూ ఉంటాడు. అలాగా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఈ టూ వే కనెక్షన్స్, మనం దేవునితో మాట్లాడాలా, దేవుడు మనతో మాట్లాడాలా. ఈ రెండు కూడా ఈ లోకంలో మనం జీవించినంత వరకు చాలా ప్రాముఖ్యం అనమాట, దేవునితో పాటి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నీ కుడి చెయ్యి యాకోబు, నేను కుడి చెయ్యి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తానని సెలవిస్తున్నాడు. ఆయన చేయి పట్టుకొని ఈ లోకంలో మనం నడిచేది నేర్చుకోవాలా, ఆయనతో మాట్లాడాలా. ఆనొకనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కుటుంబస్తుడుగా ఉన్నప్పటికీ ఆయన 350 సంవత్సరం భూమి మీద బ్రతికాడు. అయితే ఆయన దేవునితో పాటి నడిచాడు అనమాట. ప్రార్థన జీవితం కొనసాగాడు. అయితే ఒకానప్పుడు ఆయన కొనిపోబడినాడు. మనం కూడా ఆ రీతిగా దేవునితో నడిచిన అనుభవం ఉండాలన్నమాట. కాబట్టి ఈ దినం ఈ వాక్యం వినక ముందు మనం ఆలోచన చేయాల్సింది, హౌ ఈజ్ అవర్ ప్రేయర్ లైఫ్, మన యొక్క ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉంటున్నదని మనల్ని ప్రశ్న వేసుకోవాలి. లూకా 18 మొదటి అక్కడ ఒక మాట చెప్పబడింది అనమాట, మన అందరికీ తెలుసు. మన యొక్క విశ్వాసం కోసం మరి యొక్క పర్యాయం దాన్ని చదువుదాము. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండు వలనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయో మనుషులందరినూ లెక్క పెట్టయో ఉండు ఒక మనుషుని, ఒక న్యాయాధిపతి ఒకడు ఆ పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివానికి నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చును. అయితే కొంతకాలము ఒప్పకపోయినను తరువాత అతడు, నేను దేవునికి భయపడక ఉండుటయో మనుషులను లెక్క పెట్టక ఉండుటయో ఉన్నప్పటికీ ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి తరచుగా వచ్చి నన్ను గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లా నన్ను, అన్యాయుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చకుండా ఉండుడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద విశ్వాసమును కనుకొనునా అని అడుగుతున్నాడు. చూడండి, ఎప్పుడు కూడా దేవుడు ఉపమానంతో బిడ్డలతో మాట్లాడాడు. ఇక ఒక ఉపమానం చెప్తున్నాడు, ఏ రీతిగా ప్రార్థన చేయాలా. ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు అనుకోండి. ఆయన అన్యాయస్తుడని లేబుల్ పెట్టినాడు అనమాట. ఎందుకంటే ఎవరికి కూడా ఆయన న్యాయం చేసే వ్యక్తి కాదు. అటువంటి వాణ్ణి ఒక విధవరాలు వెళ్ళి తరచుగా అడుగుతుంది. విధవరాలు అంటేనే చిన్న చూపు ఇజ్రాయేలులో. ఎందుకంటే ఆయనకు భర్త సపోర్ట్ లేదు. వాళ్ళు పొలం విషయంలో కానీ అప్పుల విషయంలో కానీ దేనిలో కూడా ఎవరు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయరనమాట. ఒక బానిసను
చూచినట్లు చూస్తాం. మనం రూతు గ్రంథంలో చూస్తాం. ఆమె విధవరాలు అయిపోయి తిరిగి బెత్లెహేముకి వచ్చినప్పుడు బోవాసు పొలంలో ఆ యొక్క గురుగింజలు ఏరుకుండేదానికి ఆమె వెళ్ళుచున్నట్లు మనం చూస్తాం. కాబట్టి విధవరాలంటే ఒక చిన్న చూపు అనమాట, అంటే దిక్కు లేనివారు. అలాంటి పరిస్థితిలో ఆయనను ఉపమానం దేవుడు ఆమెను తీసుకొని ఉపమానం చెప్తున్నాడు. ఆ విధవరాలు వెళ్ళి ఆ న్యాయాధిపతి దగ్గర తరచుగా వెళ్ళి నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయి, అది ఏమో పుల్లం విషయం కానీ ఏ విషయం కానీ నాకు న్యాయం జరిగించమని ఆమె అడుగుతాదనమాట. కొంతకాలం ఆయన ఒప్పుకోకపోయిన, ఆయన మౌనంగా ఉన్నాడు, కొంతకాలం ఏమీ చేయలే. తర్వాత అతడు నేను దేవునికి భయపడకుండా ఉన్నట్లు మనుషులు కూడా నేను లెక్క పెట్టకుండా ఉన్నాను కదా, అయినప్పటికీ ఈ మనిషి నన్ను ఇలాగ వెంబడిస్తుంది, మాటికి మాటికి ఆమె నన్ను వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు నేను న్యాయం తీర్చును అని తనలో తను అనుకుంటాడు. బికాస్ కంటిన్యూస్లీ షీఈస్ కమింగ్ అండ్ ట్రబ్లింగ్. కాబట్టి నేనేమో దేవునికి భయపడలేని మనిషి, మనుషులను కూడా నేను లెక్క పెట్టను, నేను ఇలాగ ఉన్నాను. అలాంటి వ్యక్తిని నన్ను ఈమె మాటి మాటికి వచ్చి అడుగుతారు. చూడండి, మనం కూడా అంతే కదా. ఈ లోకంలో చూడండి, కొన్నిసార్లు ఎన్నోసార్లు మెట్లు ఎక్కుతారు. వాళ్ళు ఒకవేళ ఒక ఉద్యోగం కోసం అనేక ఆఫీసర్స్ ఎక్కి ఎక్కి దిగుతారు. ఫైల్స్ పట్టుకొని ఊరికే వేస్ట్, అయితే ఉద్యోగం ఏమీ రాదు. కొన్నిసార్లు శాంక్షన్ కావాలా లోన్స్ అంటే గవర్నమెంట్స్ ఆఫీసర్స్ మెట్టి ఎక్కి ఎక్కి దిగాల్సి వస్తుంది అనమాట. బ్యాంకర్స్ దగ్గర పోయి నిలబడాల్సి వస్తుంది. కొన్నిసార్లు కోర్టులు తెగ్గదనమాట, వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద న్యాయం జరగదు. ఎందుకంటే అన్యాయపు లోకంలో మనము జీవిస్తున్నాం. ఇది సాతాను యొక్క ప్రభుత్వం. ఇక్కడ మనకి ఏమాత్రం న్యాయం జరగదు. కాబట్టి ఆయమ్మ ఏం చేస్తుందంటే, ఆయన అన్యాయస్తుడిని తెలుసుకున్న తర్వాత కూడా ఏదో చేస్తాడులే, ఒకరోజు కనికరిస్తాడులే అని మరలా మరలా వెళ్ళి అడుగుతుంది కదా. ఆ రీతిగా ప్రభు ఇట్లా అన్నాడు. మరియు ప్రభు ఇట్లా, నేను న్యాయాధిపతి దగ్గర చెప్పిన మాట వినుడి, ఆయన చెప్పిన మాట వినుడి. దేవుడు ఆయన ఏమన్నాడు, నేను అన్యాయస్తుడు, ఆయన తరచుగా వస్తాను కనుక నేను న్యాయం చేస్తానని తనలో తాను ఆయన నిర్ణయం చేసుకుంటున్నాడు అని చెప్తాను. తాను ఏర్పరచుకునే వారు దివారాతలు నన్ను గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయం న్యాయం ఖచ్చితంగా తీరుస్తాడని దేవుడే చెప్తున్నాడు. స్వయంగా యేసయ్య చెప్తున్నాడు, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతం కలిగి ఉన్నాడు. మనం కొన్ని ఇష్యూస్ కోసం కంటిన్యూస్గా ప్రార్థన చేస్తాం, అయితే ఏమాత్రం జవాబు రాదు. అయితే మనం పెనుగులాడాలా, పోరాడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంటే మాట మాటికి ఆమె ఎట్లా వెళ్ళి ఆయన న్యాయాధిపతి దగ్గర అడిగిందో ఒక ఇష్యూ విషయమై, దట్ మే బి రక్షణ కార్యక్రమం కావచ్చు, అప్పుల విషయం కావచ్చు, కోర్టు కేసు కావచ్చు, ఇంకా ఉద్యోగం విషయము, లేకుంటే బిడ్డలు కాదు మాకు అనే విషయం, ఏ విషయం అయినా తరచుగా నువ్వు వెళ్ళి ఆయన దగ్గర అడగాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే ఒక మాట అంటున్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుకొనున్నా. మనలో విశ్వాసం లేకుండా మనం ప్రార్థన చేయలేం. విశ్వాసం ఉంటేనే దేవుడు ఉన్నాడని, తను అడుగువారికి జవాబిస్తాడని నమ్మకంతో ప్రజలు వెళ్ళి ప్రార్థన చేస్తారు. చూడండి, యేసయ్య భూలోకంకి వచ్చినప్పుడు కూడా ఆయన అషామషిగా ఆ యొక్క స్వస్థత కార్యం చేయలే. పగలంతా స్వస్థత కార్యము, అద్భుతాలు చేశాడు. రాత్రి సమయంలో ఒలీవ కొండ మీద ఎక్కి, లేకుంటే ఒంటరి ప్రాంతంలో అరణ్యంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. అనేక మార్లు చూడండి, మొట్టమొదటి తన యొక్క పరిచర్య ప్రారంభం చేసినప్పుడు 40 దినములు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అప్పుడే శోధకారుడు ఆయన దగ్గర వచ్చి శోధించినట్లు మనం చూస్తాం. వీ నీడ్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్. మనం ప్రార్థన లేకుండా బ్రతకలేం. ప్రార్థన అంటే దేవునితో చెప్పుకోవాలా, ప్రతి విషయం కూడా మనం దేవునితో చెప్పి మన అక్కర్లన్నీ కూడా మనం పొందుకోవాలని యేసయ్య ఎదురు చూస్తున్నాడు. చూడండి, మార్కు సువార్తలో పందన కడలే లేచి ఆయన ప్రార్థనకు వెళ్ళాను. అది ఆయనకు అలవాటు అనమాట, ప్రార్థన చేయడం. కాబట్టి మనకు కూడా నేర్పించాడు. చూడండి, ఆ యొక్క గెత్సెమనే తోటలో వాళ్ళని పేతురు, యాకోబు, యోహాను ఈ ముగ్గురిని వెంట పెట్టుకొని దేవుడు అడుగుతున్నాడు. ఒక రాశి వేసినంత దూరంలో ఆయన వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళని కూడా ప్రార్థన చేయమంటే వాళ్ళు నిద్రపోతున్నారు. ఒక గడి అయినను మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా అని ముమ్మాదురు దేవుడు వాళ్ళని అడిగినట్లు మనం చూస్తాం. సో వీ నీడ్ టు రైజ్ అండ్ ప్రే టు ద లార్డ్ అనమాట. కంటిన్యూస్గా ప్రార్థన చేయాలా. మరి ముఖ్యంగా ఈ దినములలో క్రిస్టియన్స్ అందరు కూడా ఎంతో కష్టపడుతున్నారు. దేవుని రాజ్యంను మనం స్థాపించాలంటే మనకు మొట్టమొదటిగా ప్రార్థన జీవితం అవసరం. మరి ఇంకా మనం నిర్గమకాండం చూస్తాం. ఇక్కడ వాళ్ళని మోషే నడిపించినప్పుడు ఎంతో
ఎన్నో సార్లు దేవుడు వాళ్ళని అంతం చేయాల, వాళ్ళని నాశనం చేయాల. ఎందుకంటే వాళ్ళు సనుగుడు గొనుగుడు జనం అనమాట. ఎన్నో గొప్ప కార్యాలు చూశారు. ఎర్ర సముద్రాన్ని చూశారు, రెండు పాయలు చేశాడు. 40 సంవత్సరం కూడా ఆ మన్నా వాళ్ళు కురిపించబడింది. అయితే వాళ్ళు దేవునికి విరుద్ధంగాను, మోషేకు విరుద్ధంగాను, ఆయన ఏర్పరచుకున్న అహరోనుకు విరుద్ధంగాను మాట్లాడుతూ వచ్చారు. అయితే ఎన్నో మార్లు మోషే అడ్డుపడి ప్రార్థన చేసినాడు. మోషే యొక్క ప్రార్థన ఇక్కడ చూడండి ఎట్లా దేవునితో ఆయన మాట్లాడినాడు. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు కావున నీవు ఊరకుండము. నా కోపము వారి మీద మండుచున్నది. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసిందని మోషేతో చెప్పాను. వీళ్ళు మాట వినని జనాంగం. కాబట్టి నేనేం చేస్తానంటే నా కోపం వాళ్ళ మీద మండుకుంటుంది. కాబట్టి వాళ్ళని నేను నాశనం చేస్తాను, నువ్వు ఊరుకు ఉండుము అని మోషేకి చెప్తున్నాడు. అంతేకాకుండా నిన్ను నేను గొప్ప జనాంగంగా చేస్తానంటున్నాడు. మనమైతే ఏమన్నాం, సరే వాళ్ళని నాశనం చేయండి ప్రభా, నన్ను గొప్ప జనాంగం చేసేయండి అని అడుగుతారు ఈ కాలం ప్రజలు. అయితే మోషే ఏమంటున్నాడు, తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాగుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపము మండునేలా? ఎందుకు వాళ్ళ మీద నీకు కోపం మండుతుంది ప్రభా అని అడుగుతాను. ఐగుప్తు నుంచి వాళ్ళని రప్పించినావు కదా, ఆయన కొండల్లోనూ వారిని సంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? చూడండి, వాళ్ళ దేవుడు కొండల్లో చంపాలని, ఐగుప్తులో నుంచి తీసుకుపోయి అరణ్యంలో చంపాలని ఐగుప్తులో ఉండే వాళ్ళు నీ గురించి మాట్లాడుకుంటారు ప్రభా, నువ్వేళ కోపపడి మండుచున్నావని అడుగుతున్నాడు. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దానిని గూర్చి సంతాపపడుమని దేవునికి చెప్తున్నాడు మోషే. నీ కీడు చేయకుండా ఈ ప్రజలకు నువ్వు సంతాపపడు, మనస్తాపడు ప్రభా అని ప్రార్థన చేస్తాడు. చూడండి ఎంత ధైర్యం మోషే. ఒకవేళ ఎంత దగ్గర దేవునితో ఆయన జీవించుంటే అటువంటి ఒక ప్రార్థన చేయగలుగుతాడు. మనం ఎవరినైనా దేవుణ్ణి అలా అడగగలుగుతామా, ప్రభా నీ కోపం వాళ్ళ మీద రాకున్నట్లు నువ్వు మనసు మార్చుకో ప్రభా అని మోషేలాగా మనం చేయగలుగుతామా? ఒక్కసారి కాదు, ఎన్నో మార్లు మోషే అడ్డుపడినాడని వాక్యం సెలవిస్తుంది. నీ సేవకులైన అబ్రహాము, ఈసాకును, ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకోమనము. నీకు వారితో ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును అభివృద్ధి చేసి నే చెప్పిన ఈ ఈ సమస్త భూమిని నీ సంతానమునకు ఇచ్చినని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివి కదా అడుగుతున్నాడు. నువ్వే కదా ప్రభా అబ్రహాం, ఈసాకు, యాకోబులకు చెప్పావు, ఆకాశ నక్షత్రం వలె నీ సందతిని నేను వ్యాప్యం చేస్తానని సెలవిచ్చినావు. మరి ఇప్పుడు నువ్వు దాన్ని ఎందుకు మర్చిపోయినావు? దాన్ని జ్ఞాపకంకు తెచ్చుకో అని మరలా దేవుణ్ణి అడుగుచున్నాడు. అందట యెహోవా తను ప్రజలకు చేసేదనని చెప్పిన కీడు గురించి సంతాపపడను. దేవుడందటి వాడే ఇంకా నేను చెయ్యనని సంతాపపడినాడంట. అటువంటి ప్రార్థన మనం చేయాలి. చూడండి, ఆది అపోస్తులు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చేరి ఉన్నాక గది కదిలిందని వాక్యం సెలవిస్తుంది. టుడే హౌ ఈజ్ అవర్ ప్రేయర్? మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? పరిశుద్ధాత్మ శక్తితో మనం ప్రార్థన చేస్తున్నామా? చెప్పసక్యం కానీ మూల్గులతో మనం ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థన ఎలాగ ఉంటుంది? ఒక స్నేహితునితో మాట్లాడినట్లు మన ప్రార్థన ఉండాలి. మన నోటి నుండి మాట పడకముందే దేవుడు దానికి జవాబు ఇచ్చేటట్టు మన యొక్క అన్యోన్య సహవాసం దేవునితో ఆ రీతిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా ఉందో మన ప్రార్థనకు బలం ఉంటుంది. ఇంకొక ప్రార్థన మనం చూస్తాం. ఇక్కడ చూస్తే సుంకరీను ఆ యొక్క పరిచయుడు అదే చూస్తే వాళ్ళిద్దరు కూడా ఆలయానికి వెళ్తున్నారు. అయితే పరిచయుడు ఏమంటున్నాడంటే, ప్రభా నా యొక్క దశమ భాగం నీకు ఇస్తున్నాం, వారంలో 2 రోజులు నేను ఉపవాసం చేస్తున్నాను. ఈ సుంకరి మాదిరి నేను లేదు ప్రభా, వాడు వ్యభిచారి, దొంగ, ఏమేమో చెప్తున్నాడు అనమాట. వాని మీద చెప్పి నన్ను కరుణించుము అని చేస్తున్నాడు. అయితే సుంకరి ప్రార్థన చూడండి, ప్రభా అని దూరంలో ఆలయం దగ్గరికి కూడా రాకున్నా తనకి రొమ్ము కొట్టుకొని నేను ఏమాత్రం పాత్రను కాదు నీ ఆశీర్వాదం కని తల వంచుకొని ఆయన కన్నీటితో ప్రార్థన చేసినట్లు చూస్తాం. కాబట్టి మన ప్రార్థన చేసినప్పుడు మనలో తగ్గింపు ఎంతగానో అవసరం. స్వనీతి మనకు ఉండకూడదని దేవుడు ఆ యొక్క లూకా సువార్తలోనే హెచ్చరిస్తున్నాడు. మరి ఆది కాండంలో ఇంకొక ప్రార్థన కూడా మనం చూడాలా, ఎడతగా చేశాడనమాట. 32వ అధ్యాయము 24 నుంచి మనం ఇక్కడ చూస్తే యాకోబు దేవునితో పాటి పెనుగులాడిన ప్రార్థన. యాకోబు ఒకడే మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండున్నట్లు చూచి ఆయనను గెలవకుండున్నట్లు
కుండు కుండుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అది ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ కూడు వాషిల్లెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను పోనీయను అనెను. ఆయన, నీ పేరు ఏమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలు కాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు ఏమి అని అడగగా అందుకు ఆయన, నీవు ఎందుకు నా పేరు అడుగుతివి అని అక్కడ అతనికి ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితని ఆయనను నా ప్రాణము దక్కిందని ఆయన స్థలముకు బేతేలు అని పేరు పెట్టెను. పెనియేలు అని పేరు పెట్టెను. పెనియేలు అని పేరు పెట్టింది. చూడండి, ఇక్కడ యాకోబు చూస్తే 2 పరివారంతో తిరిగి వస్తున్నాడు. ఆయన వెళ్ళినప్పుడు ఒకే ఒకడు రాయి మీద తల వాల్చుకొని పడుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఏషాకు భయపడి ఆయన పారిపోయి వస్తున్నాడు. అలా పడిపోయినప్పుడు ఆకాశం వైపు ఒక నిచ్చెన పెట్టబడి దేవదూతలు ఎక్కడం దిగడం చూశాడు. ఆ దర్శనానికి బేతేల్ అని పేరు పెట్టాడు. ఎందుకంటే దేవుని మందిరం. అయితే ఆయన వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఆయనకు 2 భార్యలు, మరి 12 కుమారులు, వాళ్ళ సంతానము అంతా కూడా తిరిగి వస్తున్నారు. రూబను, సిమియోను వాళ్ళందరూ కూడా వస్తుంటే అందరిని ముందు నిలబెట్టి కడపటిగా ఒంటరిగా యాకోబు వస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో ఆ రాత్రి పోరాడుతున్నాడు. అయితే పోరాడినప్పుడు కడపటి తెల్లవారు వరకు యాకోబు పెనుగులాడుతాడు. ఆఖరికి ఏం చేస్తున్నాడంటే, ఈయన నన్ను గెలుస్తున్నాడని దేవుడు చూడండి, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీమని అడుగగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను పోనీయను. అన్లెస్ అండ్ అంటిల్ యు బ్లెస్ మీ ఐ విల్ నాట్ లీవ్ యూ. దిస్ షుడ్ బి అవర్ ప్రేయర్. అన్లెస్ అండ్ అంటిల్ యూ గివ్ దట్ సల్వేషన్ టు మై చైల్డ్ ఐ విల్ నాట్ లీవ్ యూ. అది మన ప్రార్థనగా ఉండాలి. ప్రభా, నా ఇంటిలో రక్షణ కార్యం, ప్రభా నా ఇంటిలో అభిషేకం రావాలా, పరిశుద్ధాత్మ అభిషేకం రావాలా. ఇది మన ప్రార్థనగా ఉండాలి. అయ్యా, రాబోయే ఉగ్రతకు ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలని మనం తపన, ఆ యొక్క ఆవేశం మనలో ఉండాలన్నమాట. దేవుడు దాన్ని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి పెనుగులాడి తెల్లవారుజామున ఆశీర్వదించండి అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయనను ఆశీర్వదించి, నీ పేరేమి అడుగుతున్నావు? యాకోబు అంటున్నాడు. ఇక మీదట యాకోబు కాదు అని ఇజ్రాయేల్ అని పేరు పెట్టాడు. అక్కడ ఎప్పుడైతే ఆ పెనియేలు ప్రాంతంలో పేరు పెట్టాడో ఈ పొద్దుటికి వరకు ఇజ్రాయేల్ను ఆయన ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి వీ నీడ్ టు ప్రే అండ్ వీ నో ద ప్రేయర్ ఆఫ్ అబ్రహాం అండ్ వీ నో ద ప్రేయర్ ఆఫ్ అన్న ఎలాగ ప్రార్థన చేసింది. నోటిలో మాట రాకుండా హృదయంలో కుమిలి కన్నీళ్ళు కుంటపోతు మరి కన్నీళ్లు దేవుని సన్నిధానంలో కార్చి ప్రార్థన చేసింది. ప్రభా, నాకు ఒక కుమార్ని, నువ్వు నాకు ఒక కుమార్ని ఇచ్చిన ఎడల ఆ కుమార్ని తిరిగి నేను నీ సేవకు సమర్పిస్తున్నాను అనేటప్పుడు ఆ సంవత్సరమే దేవుడు అన్నకు ఇచ్చినట్లు చూస్తాం. పాలు విడిచిన తర్వాత అన్న ఆ యొక్క కుమారుని తీసుకొని పోయి దేవాలయంలో సమర్పించినట్లు వాక్యం సెలవిస్తుంది. చూడండి, మరలా ఇంకొక ఉపమానాన్ని దేవుడు చెప్తున్నాడు. మరియు లూకాసు వార్త 11:5-10. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ సహోదరుని యొద్ద వచ్చి, నా స్నేహితుడా, ప్రయాణం చేయించు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలే ఉండి, నన్ను తొందర పెట్టొద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నాడని నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుడ వలన ఆయనకు లేచి అతనికి ఇచ్చును కదా అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇవ్వబడును. చూడండి, ఇక్కడ కూడా ఒక మంచి ఉపమానం చెప్తాడు. ఒక స్నేహితుడు తన స్నేహితుని దగ్గర పోతున్నాడు. ఆయన వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, నాకు ఒక స్నేహితుడు కలదు, ఆయన ఈ రాత్రి వేళ నా ఇంటికి వచ్చినాడు. అయ్యా, నువ్వు లేచి నీ ఇంట్లో ఏముందో నాకు, ఎందుకంటే నా స్నేహితునికి పెట్టేదానికి నాకు ఏమీ లేదు, నీ దగ్గర ఏమన్నా ఉంటే ఒక రెట్టెలు నాకు అప్పులుగా ఇమ్మని అడుగుచున్నాడు. అయితే వాడేమంటున్నాడంటే, నా బిడ్డలందరూ నిద్రపోతున్నారు, నేను లేచి ఇప్పటికి ఇయ్యలేను అని చెప్తాడు. అయినప్పటికీ మాటికి వాడు సిగ్గుమాలి తొందర చేస్తున్నాడు కనుక లేచి ఇయ్యడా? ఆ రీతిగానే దివారాత్రి నన్ను అడుగువారి విషయమై నేను త్వరగా ఇస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు. చూడండి, ఏమని చెప్తున్నాడంటే, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును,
ఎవరైతే తట్టారో వాళ్ళకి తీయబడును, ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి దొరుకును అంటున్నాడు. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపలు అడిగితే వానికి చేపలకు ప్రతిగా పామును ఇచ్చినా, లేకుంటే వాడు రొట్టెను అడిగితే దానికి బదులు గుడ్లను అడిగితే గుడ్లకు బదులుగా తేలును ఇచ్చిన అని అడుగుతున్నాడు. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇచ్చినప్పుడు పరలోకమందున్న మీ తండ్రి నన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిక్షేమంగా అనుగ్రహించును అని చక్కగా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇంకొక మాట కూడా చెప్తాడు, మీరు నన్ను అడగండి, ఇంతవరకు మీరు ఏమీ కూడా అడగలేదు, మీరు అడిగినప్పుడు నేను నిక్షేమంగా పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు. ఆ రీతిగానే ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మను శిష్యుల మీదకి పంపినట్లు వాక్యం సెలవిస్తుంది. ఇంకా కొన్ని మాటలు మనం చూడాలా. ఆ యాకోబు పత్రిక 5:17 మనం చూస్తే ఏలియా యొక్క ప్రార్థన, కర్మేల్ పర్వతం మీద అగ్ని దింపిన ఏలియా యొక్క ప్రార్థనలో మనం ఏమంటున్నామంటే, ఏలియా మనలాంటి వాడు, స్వభావం కలిగిన మనుషుడే, అయితే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం భూమి మీద వర్షం లేదు. అంటే ఏలియా ప్రార్థన చేసినాడు, ఆసక్తితో ఛాలెంజ్ చేసి వచ్చినాడు అనమాట. ఆగాబు ఏసబేల్ దగ్గర 3.5 నా నామం పేరిట, మా యెహోవా నామం పేరిట ఇదిగో నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను, 3.5 సంవత్సరం వర్షం రాదన్నాడు. ఆ రీతిగానే వర్షము రాకపోయాను అనమాట. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశ వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. చూడండి, మనలాంటి స్వభావం కలిగిన మనుషుడు ఏలియా. కాబట్టి వన్ వీ ప్రే వీ కెన్ ఆల్సో డూ సచ్ గ్రేట్ థింగ్స్. కానీ ఈ దినంలో వర్షం రాకుండా వర్షం వచ్చినట్లు మనం ప్రార్థన చేయడం లేదు. కానీ పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరింపబడాలని ఎడతగా మనం నిలిచి ఉండి మెలకువగలిగి ప్రార్థన చేయాల. ఇంకొక మాట చెప్పాడు కొలెషి పత్రిక 4:2లో, ప్రార్థన యందు మనం నిలకడగా ఉండి ఆయనను మనము ఆరాధించాలా, మెలకువగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. ఫిలిప్పీలో కూడా 4:6లో, దేనిని గూర్చి చింతింపబడడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా నీ యొక్క విన్నపను దేవునికి తెలియపరచడు. విన్నపం మనం దేవునికి తెలియపరచాలన్నమాట. అన్ని విషయంలో దేవునికి మనము తెలియపరచాలి. వాట్ ఎవర్ ఆర్ నీడ్స్. మనము ముందే ఒకసారి చూసినాం, ఆ కనాను స్త్రీ ఏ రీతిగా బల్ల కింద పడిన ముక్కల కోసం కుక్క పిల్లలు ఆశపడుతుంది కదా అని ఎంటపడి ప్రార్థన చేస్తుంది, వేడుకుంటుంది. ఆ రీతిగా మన ప్రార్థన కూడా ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. చూడండి, అపోస్తల కార్యంలో మనం చూస్తే 8:26లో కూడా దేవుడు చెప్పశక్యం కాని మూల్గులతో మన కోసం పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఈ దినము వీ హ్యావ్ టు ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ టు ప్రే అలాంగ్ విత్ దస్, టు ప్రే అండ్ ఇంటర్సీడ్ అలాంగ్ విత్ దస్ అనమాట. మనకు తెలియని యొక్క అవసరతలు అన్నీ కూడా ఆయన ద్వారా ఆయన మనకు బయలుపరిచి తండ్రి చిత్త ప్రకారం ఆయన ప్రార్థన చేస్తాడు. కాబట్టి వీ నీడ్ టు ఇన్వైట్ ద హోలీ స్పిరిట్. భయంకరమైన దినములలో ఉన్నాం. చూడండి, అపోస్తల కార్యం 4:31లో అప్పుడు వాళ్ళు చేరి ఉన్న ఆ యొక్క స్థలము వాళ్ళు ప్రార్థన చేయంగా అది కదిలింది మనము చూస్తాం. సంఘం అంతా కూడా ప్రార్థన చేసినప్పుడు సంఘాలు విడిపోయినాయి. ఆ యొక్క పేదరు దేవదూత తీసుకొని ఆయన బయటికి తీసుకొని వస్తాడు. అలాగనే వాళ్ళు సంఘమంతా కూడా చేరి ఆరాధించినారు. అదే సమయంలో పౌలును శీలాను పాటలతో దేవుని స్తుతించారు. అయితే స్తుతించి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క గడప పునాదులు కదిలినాయి, వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినం వాక్యం ఎంచున్న ప్రియ బిడ్డ, మరి యొక్క కడపటి వాక్యంతో నేను ముగిస్తాను. అక్కడ ఒక చక్కని మాట చెప్పబడింది, లూకా సువార్త 21:34-36. అక్కడ మనం చూస్తే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను విచారము వలన మందము కాకుండా ఉన్నట్లు ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చూడండి, కొన్నిసార్లు తిండిపోతుగా ఉంటారు, తిండి మీద తిండి అనమాట. ఎప్పుడు చూసినా మంచి భోజనాలు ఇవే చేస్తూ ఉంటారు. అలాగ తిండి మీద ఆశ పెట్టుకొని తిరగకుండా మత్తులై ఉండగా, మత్తు తాగి మత్తుగా ఉంటారు ఈ లోకంలో, దేవునికి అయిష్టమైన కార్యాలు చేసి. విచారం, కొంతమందికి భారం అయిపోతుంది హృదయం. ఆ విచారం వల్ల కూడా మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుని ఆనందంగా మనం ఉండాలి. అలాగా ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు, అంటే సడన్గా వస్తుంది, ఉరి వచ్చినట్లు మన మీదకి రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మనం ఎల్లప్పుడూ మెలకువగా ఉండి దేవుని ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ప్రార్థన చేయాలి. ఆ దినము భూమి అందట నివసించు
వారి అందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును ఆ దినము. చూడండి, కాబట్టి మీరు జరగబోవు విషయాలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మెలకువగా ఉండుడి. ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఒక ప్రార్థన జీవితాన్ని మనం చెక్ చేసుకోవాలి. చూడండి, ముమ్మారు ధాన్యాలు చేశాడు దావీదైతే, ముమ్మారు ఆయన కూడా చేశాడు. అంటే మనము ప్రార్థన జీవితం ఒక సమయం కేటాయింపు చేసుకొని ఆ సమయంలో దేవుని మనము దర్శించాల, ప్రార్థన చేయాల. ఎందుకంటే దేవుడు ఆ సమయంలో మనల్ని మన కోసం ఎదురు చూస్తున్నాడు. అద్భుతాలని ఆశ్చర్యకార్యాలను మనం చూచినప్పుడు ఖచ్చితంగా ఇద్దరికి అది విశ్వాసం కలుగజేస్తుంది. మనం విశ్వాసంతో ఇద్దరికి దేవుని ప్రకటించగలుగుతాం. అందుకే యోవాను ఏం చెప్తున్నాడంటే, దేన్ని అయితే చూచినాము, దేన్ని అయితే తాకినాము, దేన్ని అయితే అనుభవించినాము, ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుటకు మేము వస్తామన్నారు. అంటే వాళ్ళు రుచి చూచి ఎరిగినారు, దేవుని యందు ప్రార్థన నేర్చుకున్నారు, ప్రార్థన జీవితం నేర్చుకున్నారు. అటు తర్వాత ఎల్లప్పుడూ వాళ్ళు అందరు కూడా సంఘంగా చేరి వచ్చుట మానక ప్రతినిత్యం ప్రార్థన చేశారు. దినదినానికి రక్షింపబడిన సంఖ్య ఎక్కువైంది. వాళ్ళు రొట్టె విరుచుటలోను ప్రార్థన యందును ఎడతగా నిలిచిరీని వాక్యం సెలవిస్తుంది. మనం కూడా ఈ కడపటి దినంలో ఏకాంత ప్రార్థన ఏమి, సంఘ ప్రార్థన ఏమి, కుటుంబ ప్రార్థన ఏమి, అన్నీ కూడా మనము ప్రార్థన దేవునితో మాట్లాడాలి. కీప్ ఆన్ టెల్లింగ్ అబౌట్ యువర్ హార్ట్. మనము ఎక్కువ సమయం ఆయనతో గడిపినప్పుడు ఆయన వాక్యం మనల్ని కడుగుతుంది, మనం పరిశుద్ధపరచబడతాం. ఈ యొక్క వాక్యము, ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, నీ ఘనమైన నామంకు ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ప్రార్థన చేయవలసిందిగా మమ్మల్ని నేర్పించావు నాయన. అవునా తండ్రి, అన్యాయపు న్యాయాధిపతి దగ్గర ఆ విధవరాలు మరి మొదలుపెట్టింది ప్రభా. కాబట్టి ఆయన ఆమెకు న్యాయం చేశాడు. ఆ రీతిగానే నాయన మోషేనైనా ఎన్నో మార్లు ప్రభా, యెహోవా దేవుడు ఇజ్రాయేల్ను నశింప చేయాలని వచ్చినప్పుడు ప్రార్థన పూర్వంగా మోషే అడ్డుపడాడు ప్రభా. అయ్యా తండ్రి, ఎన్నో ఉపమానాలు చెప్పి ప్రార్థన యొక్క అవసరం మాకు నేర్పించి ఉన్నావు. కాబట్టి ఈ దినం ప్రభా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడానైనా తన హృదయాన్ని ప్రభా నీ వైపు తిప్పుకొని, ఇదిగో ప్రభా మీరు చెప్పారు నాయన, నేను ఏర్పరచుకున్న నా జనులు తమ్ము తాను తగ్గించుకొని, అవున తండ్రి, చెడు మార్గం విడిచిపెట్టి నాకు మొరబెట్టిన ఎడల నేను వారి దేశంను క్షామలంగా చేస్తానని మాట ఇచ్చి ఉన్నాం. కాబట్టి ప్రభా, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ ప్రార్థన జీవితంలో కొనసాగుతూ అనేక మందిని ప్రార్థనలు నడుపుటకు సహాయం చేయండి. ఎంతో మందితో మేము మాట్లాడతాం, స్నేహపూర్వకంగా ఉంటాం. అయితే సృష్టికర్త అయిన నీ స్నేహాన్ని కోరకుండా ఇకలోకంలో ప్రభా మేము మూలిగిపోతాం. అయా మత్తు వలనను నాయన, ఇదిగో ప్రభా తిండి వలనను మా హృదయం భారం పట్టుకున్నా ప్రభా, నువ్వు వచ్చినప్పుడు మెలుకోగలిగి ప్రార్థన చేసే జీవితం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని త్వరలో రానే ఉన్న యేసయ్య ప్రేమ గల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.